నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. నిన్న తెలంగాణ అసెంబ్లీలో బీసీ బిల్లుకు సంబంధించి కావచ్చు, అదేవిధంగా కాళేశ్వరంకి సంబంధించి చర్చలు జోరుగా జరిగినాయి. అదేవిధంగా 42% బీసీ రిజర్వేషన్ సంబంధించిన జియో కూడా పాస్ చేయడం జరిగింది. దానికి సంబంధించి ఈరోజు కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన మంత్రులు కావచ్చు, అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు కావచ్చు, ఈరోజు గవర్నర్ గారిని కూడా కలవడం జరిగింది. సో మరి దీనిపై మనతో పాటు మాట్లాడడానికి ఆర్ కృష్ణయ్య గారు ఉన్నారు. సార్ నమస్తే. సో మరి బీసీలకు సంబంధించి ఎప్పటి నుండో పోరాడుతూ ఉన్నారు. మీరు పోరాడుతున్న కృషి అంటే ఈరోజు కనిపిస్తూ ఉందని అనుకోవచ్చు. సో ప్రధానంగా ఏం చెప్పదలుచుకున్నారు? నిన్న బీసీకి సంబంధించిన బిల్లు పాస్ అవ్వడం జరిగింది. సో ఏం చెప్పదలుచుకున్నారు? గతంలో మీరు కూడా జియో వస్తేనే సాధ్యమవుతుందని చెప్పడం జరిగింది. సో అదే ఇప్పుడు జరుగుతూ ఉంది. ఏం చెప్పదలుచుకున్నారు? మేము మొదటి నుంచి వాళ్ళ వాగ్దానం అమలు చేయాలని ప్రక్రియ ప్రారంభించినప్పటి నుంచి, స్టార్ట్ చేసినప్పటి నుంచి మీకు పవర్ ఉంది. రాజ్యాంగం ప్రకారం ఆర్టికల్ 243 D6 ప్రకారం రాష్ట్ర ప్రభుత్వానికి పవర్ ఉంది. మీ అధికారాన్ని పెట్టుకొని 42% ఇవ్వమని అడిగాను. జీవోదీమానం వినకుండా రాష్ట్రపతి వద్ద కానీ 9వ షెడ్యూల్ అని ఢిల్లీకి పోయి ధర్నా చేసి అన్నీ చేశారు. నేను చెప్పాను, నీ చేతులు ఉంది, నువ్వు చేయి అంటే కోర్టులు కొట్టేస్తాయి. అరే కోర్టులు కొట్టేస్తుందని అన్ని అడ్డం పెట్టుకొని కూర్చుంటామా? కోర్టులతో కొట్లాడదాం, వ్యవస్థతో కొట్లాడదాం. ఎవరి సంగతి ఏంటిదో ఎప్పుడో ఒకసారి యుద్ధం జరగాలి, యుద్ధంలో తేలాలి. అది కొట్టేస్తుంది ఇది కొట్టేస్తుంది అని కాదు. ఇప్పుడు ఇక్కడ పెద్ద ఎత్తున ఉద్యమం జరిగితే అప్పుడు తప్పనిసరి వ్యవస్థలో మార్పు వస్తుంది అని నేను మొదటి నుంచి అనుకుంటూ వచ్చాను. కానీ వినకుండా చివరకు అటు ఇటు అందరి అభిప్రాయాలు తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం చివరకు మేము చెప్పిన విధంగానే అసెంబ్లీలో బిల్లు పెట్టి ఇప్పుడు చట్టం చేయడానికి సిద్ధపడుతున్నారు. అంటే ఎప్పటి నుండో బీసీలకు అన్యాయం జరుగుతూ ఉంది, బీసీలను తొక్కేస్తూ ఉన్నారని చెప్పేసి ఎప్పటినో పోరాడుతూ ఉన్నారు. సో మరి ఈ నేపథ్యంలో అయినా దీనికి సంబంధించి కూడా మరి రాబోయే రోజుల్లో బీసీలకు న్యాయం జరుగుతుందా కరెక్ట్గా అంటే ఏం చెప్తారు? అంటే ఈ 42 వస్తే కొంత న్యాయం జరుగుతుంది. ఒకసారి ఇండ్లనే కాదు, మంత్రివర్గంలో కూడా 42% ఇవ్వాలి, కార్పొరేషన్ చైర్మన్లో కూడా 42 ఇవ్వాలి. అంతేందుకు బీసీలు చదువుకుంటుంటే స్కాలర్షిప్లు ఫీజులు ఇస్తలేరు. 6,000 3 ఏళ్ల నుంచి టీఆర్ఎస్ ప్రభుత్వం అన్యాయం చేసింది. ఇప్పుడు వీళ్ళు వచ్చి కూడా బకాయిలు ఇస్తలేరు, వీళ్ళు వచ్చిన 2 ఏళ్ళు కూడా ఇస్తలేరు. కాబట్టి వెంటనే అవి ఇవ్వాలని కూడా కొట్లాడుతున్నాము. అదేవిధంగా ఈ 42% వస్తే గ్రామీణ ప్రాంతాల్లో నాయకత్వం బాగా పెరుగుతుంది. ఎందుకంటే పార్టీ పరంగా ఇస్తే ఒక ఓసీ ఒక బీసీ కొట్లాడితే ఇండిపెండెంట్గా ఉన్న ఓసీ గెలుస్తాడు, కానీ పార్టీ పరంగా ఉన్న బీసీ గెలవాడు. స్థానిక సంస్థల ఎన్నికల లోపల డబ్బు ప్రభావము, స్థానిక నాయకత్వ ప్రభావం ఎక్కువ ఉంటుంది, పార్టీల ప్రభావం తక్కువ ఉంటుంది. అందుకే పార్టీ పరంగా వద్దు, చట్టపరంగానే రిజర్వేషన్లు పెట్టాలనుకుంటున్నాం. ఇప్పుడు అది సాకారం కాబోతుంది. వీళ్ళు కోర్టులో ఓడిపోతూ అంటారు. ఓడిపోకుండా కాదు, గెలిచే అవకాశం కూడా ఉంది, 50-50%. ఎందుకంటే రాజ్యాంగంలో బీసీ రిజర్వేషన్ నిర్ణయించే అధికారం రాష్ట్ర ప్రభుత్వానికి ఉంది ఒకటి. దానికి తగ్గట్టు జనాభా లెక్కలు తీశారు. సుప్రీంకోర్టు కూడా అనేక సందర్భాలు చెప్పారు, జనాభా లెక్కలు ఉంటే ప్రాపర్ అప్పుడు రిజర్వేషన్లు పెంచుకునే అవకాశం ఉంటుందని చెప్పుకున్నారు. అది ఒకటి, అది ఉన్నది. 2వ పాయింట్కి వస్తే అగ్రకులాలకు 50% రిజర్వేషన్, 10% రిజర్వేషన్ అప్పుడు 50% సీలింగ్ తీసేశారు. క్యాప్ తీసేసినాక ఇక్కడ అసెంబ్లీ కూడా క్యాప్ తీసేస్తూ చట్టం చేశారు. కాబట్టి ఏ కోణం రాజ్యాంగబద్ధంగా, న్యాయబద్ధంగా, చట్టపరంగా ఏ కోణంలో చూసినా కేసు లీగల్గా ఏ అవరోధాలు లేవు, గెలిచే అవకాశం ఉంది. సో అంటే గతంలో ఆర్ కృష్ణయ్య గారు హైకోర్టులో పిటిషన్ వేయడం జరిగింది. దానికి సంబంధించి కూడా మేము డెడికేషన్ కమిషన్ విచారణ చేసి కూడా 42% రిజర్వేషన్ సాధించడం కోసం ప్రయత్నిస్తాము. నిన్న మీ ప్రస్తావన కూడా తీసుకురావడం జరిగింది అసెంబ్లీలో. ఎట్లా స్పందిస్తారు దీనిపై? దీన్ని డెడికేటెడ్ కమిషన్ వేయకుండా ముందుకు పోతుంటే నేను దాని మీద హైకోర్టులో కేసు వేసిన, దానికి ముఖ్యమంత్రి గారు స్పందించి గౌరవించి డెడికేటెడ్ కమిషన్ వేసాను. ఎక్కడ లోపాలుంటే వాటిని అన్నిటిని కూడా సరిదిద్దుకుంటూ వస్తున్నారు వాళ్ళు. తప్పనిసరి నేను క్షేమం కోరటోని, అపశకునం కోరుకోను. వాళ్ళు మంత్రులు కావచ్చు, అదేవిధంగా అన్ని పార్టీకి సంబంధించిన ఒక్కొక్కరు ఎమ్మెల్యేలు కూడా వెళ్ళి ఈరోజు గవర్నర్ని కలిసిన పరిస్థితి ఏంటి సార్? ఏం చెప్తాం? మరి కేంద్రం నుండి సహకారం అందబోతుందా మరి బీసీ కులగణకు సంబంధించి? కేంద్రం ఆల్రెడీ పార్టీ, బీజేపీ పార్టీ అసెంబ్లీలో 8 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, అందరు సపోర్ట్ చేశారు.
కేంద్రంలో బీసీ ప్రధానమంత్రి ఉన్నాడు, 27 మంది మంత్రులు ఉన్నారు, ఉపరాష్ట్రపతి బీసీ, అందరూ ఎస్సీ బీసీలే ఉన్నారు అక్కడ ఉన్నత పదవుల్లో. ఎవరు వ్యతిరేకించేది ఉండదు, ఉండకపోదు కూడా. అంటే గతంలో కూడా కొన్ని సందర్భాల్లో మాట్లాడడం జరిగింది, బీసీలకి బీజేపీ పార్టీ మోసం చేస్తా ఉందంటూ కూడా రేవంత్ రెడ్డి గారు కావచ్చు కొంతమంది ఎమ్మెల్యేలు మాట్లాడిన పరిస్థితి. వాళ్ళకి ఏం చెప్తారు? తెలంగాణలో అధికారంలోకి వస్తే బీసీని ముఖ్యమంత్రి చేస్తానని చెప్పారు. అన్యాయం చేసే పార్టీ కాదు. మేము ఎప్పటి నుంచో కొట్లాడుతున్నాం ప్రధానమంత్రి బీసీలకు ఇవ్వాలని. ఏ పార్టీ అయినా గతంలో ఇచ్చిందా? ఇవ్వలేదు. 27 మంది మంత్రులు ఎవరన్నా ఇచ్చారా? ఇవ్వలేదు. బీజేపీ పార్టీ ఇచ్చారు. రాష్ట్రపతి ఒక గిరిజన మహిళకి ఇచ్చింది. సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ ఒక దళితుడు అయ్యారు. కాబట్టి ఏ కోణంలో చూసినా బీజేపీ పార్టీ బహుజనులకు సపోర్ట్ ఉన్నది. రెండవది, ఇప్పుడు ఈ గతంలో ఎప్పుడు లేని విధంగా, చరిత్రలోనే ఎప్పుడు లేని విధంగా కులగణన ఎప్పుడైనా చేశారా? మేము 100 సార్లు ఢిల్లీలో ధర్నా చేశాం, సుప్రీంకోర్టులో కేసు చేసినాం. ఈసారి ప్రధానమంత్రి కులగణన చేయమని ఆదేశాలు ఇచ్చిందంటే బీసీ కులగణన రిపోర్ట్ వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో బీసీలకు వాటా ఇవ్వడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నది. మోడీ సిద్ధంగా ఉన్నాడు. భవిష్యత్తులో చట్టసభలో కూడా రిజర్వేషన్లు మోడీ ద్వారానే సాధ్యమవుతుందని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాం. అంటే ఫైనల్గా ఏం చెప్పదలుచుకున్నాను అంటే రాజకీయ పరంగా కూడా బీసీలకు న్యాయం జరగబోతుందా రాబోయే రోజుల్లో అంటే ఏం చెప్తారు? తప్పనిసరి జరుగుతుంది. బీసీలలో చాలా చైతన్యం వచ్చింది. మేము చేసిన పోరాటాల వల్ల మేము పెద్ద ఎత్తున పోరాటాలు చేశాం. ఈరోజు మా పోరాటాల ప్రభావం కనిపిస్తుంది. మీరందరూ చూడండి, ఓ 10 సంవత్సరాల కింద ఇండ్లు కట్టేత, అపార్ట్మెంట్ కట్టేత, రోడ్డు వేసేత ఏ లేబర్ ఉంది? పాలమూరు లేబర్, ప్రకాశం జిల్లా లేబర్, శ్రీకాకుళం లేబర్ ఉంటుంది. ఏ హోటల్కి వస్తే పోరగాలు చైల్డ్ లేబర్ ఉంది. ఇప్పుడు మీరు వండి అపార్ట్మెంట్ గట్ట దగ్గర, రోడ్డు వేసే దగ్గర ఏ లేబర్ ఉన్నారు? ఒరిస్సా, ఛత్తీస్గఢ్, బీహార్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్కి వెళ్ళి వచ్చి పనిచేస్తున్నాం. అంటే మన లేబర్ ఎక్కడ పోయినారు? ప్రతి ఒక్కరు చదువుకున్నారు. ఎస్సీ ఎస్టీ బీసీలకు మేము పోరాడి హాస్టల్ పెట్టించినాం, గురుకులాలు పెట్టించినాం, ఫీజు రియంబర్స్మెంట్ పెట్టించాం. అందరు చదువుకుంటున్నారు, అందుకే అభివృద్ధి చెందుతారు. ఒకటి మీరు గమనించండి, ఫీజు రియంబర్స్మెంట్ పథకం మేము కొట్లాడి 5 రోజులు నేను దీక్ష చేసి పెట్టించిన. అయితే ఈ పథకం దేశంలో ఇక్కడ నన్ను ఉన్నదా? లేదు. బీహార్లో బీసీ సీఎంలు ఉన్నారు, యూపీలో బీసీ సీఎంలు లేరు, తమిళనాడు ఇప్పటికీ ఎప్పటికీ బీసీ సీఎంలే ఉంటారు, కేరళ, కర్ణాటక అన్ని రాష్ట్రాల్లో బీసీ సీఎంలు చాలా రాష్ట్రాల్లో ఉంటారు. వాళ్ళు పెట్టిన ఈ స్కీమ్ పెట్టలేదు. అదేవిధంగా గురుకుల పాఠశాలలు ఉన్నాయి. ఈ పాఠశాలలు మన తెలుగు రాష్ట్రాల్లోనే ఉన్నాయి, ఇంకా ఇతర రాష్ట్రాలు ఉన్నాయి, ఎక్కడ లేవు. ఇవన్నీ మేము పోరాటం చేసి ఎజెండాతో ముందుకు తీసుకుపోతే ఇవన్నీ పెట్టడం వల్ల సమాజంలో మౌలికమైన మార్పు కనిపిస్తుంది మీకు. కాబట్టి రేపు రాజకీయంగా కూడా పెద్ద ఎత్తున మార్పు వస్తుంది. ఆ మార్పును మనం స్వాగతిద్దాం. ఫైనల్ ఏం చెప్తారు సార్? ఇంకోటి కాళేశ్వరం సంబంధించి కూడా ఆ చర్చలు జోరుగా నడుస్తూ ఉన్నాయి. సో కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి అనేది జరిగింది, సిబిఐకి అప్పచెప్తా ఉన్నాం అని చెప్పేసి కూడా నిన్న ముఖ్యమంత్రి గారు చెప్పిన పరిస్థితి. ఏం చెప్పేస్తుంది దీనికి? కాళేశ్వరంలో అవినీతి జరిగితే అవినీతికి పాల్పడిన వారు ఎంతటి వారైనా శిక్షించవలసిందే. ఎందుకంటే ప్రజాధనం హాస్టల్ కట్టాలి, 5 కోట్లు పెట్టి అంటే కట్టరు. అందులో చదువుకున్నటువంటి ఎవరు? పిల్లలు, భవిష్యత్తు ఉన్న పిల్లలకు ఒప్పుకోరు. మరి 100,000 కోట్లు, లక్షల కోట్లు ఎట్లా వృధా? మీ తిమింగళాలు లేక మింగినోళ్ళను ఎట్లా? మోడీ నీతివంతమైన పాలన, అవినీతికి తావులేనటువంటి దేశంగా కొన్ని దేశాలను అవినీతికి పాల్పడరు.